హిందూ ధర్మంలో తీర్థయాత్రలు ఎందుకు చేస్తారు? పాదయాత్రగా దేవుడి దర్శనానికి వెళ్లడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా? హిందూ మతంలో పాదయాత్ర చేస్తూ తీర్థయాత్ర చేసే సంప్రదాయం చాలా పాతది. దాని ప్రాముఖ్యత ఏమిటి? తీర్థయాత్రకు మతపరమైన ప్రాముఖ్యత. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఒక వ్యక్తి పవిత్ర స్థలానికి పాదయాత్ర చేయడం ద్వారా అతని ఆత్మ శుద్ధి అవుతుంది. మతపరమైన తీర్థయాత్రకు వెళ్లడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతాడు. దానితో పాటు దేవుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. మతపరమైన తీర్థయాత్రను ఆధ్యాత్మిక ప్రయాణంగా పరిగణిస్తారు. హిందూ మత గ్రంథాలలో ఎవరైతే కొండ కొనలను దాటుకుంటూ శివుడు, విష్ణువు, అమ్మవారి పవిత్ర స్థలాలను చేరుకుంటారో వారు మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది. నడక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది. పాదయాత్ర ప్రాముఖ్యత. జ్యోతిష శాస్త్రంలో మతపరమైన తీర్థయాత్రలకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది. జ్యోతిష శాస్త్రంలో ఎవరైతే మతపరమైన తీర్థయాత్రలు చేపడతారో వారికి ఉన్న గ్రహ దోషాలు తొలగుతాయని వెల్లడించింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేయడం ద్వారా శని దోషం, ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఎవరి జాతకంలోనైనా రాహుకేతువు స్థానం అశుభంగా ఉంటే తీర్థయాత్ర చేయడం ద్వారా ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. అంతేకాదు తీర్థయాత్రలు కుజగ్రహానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఎవరైనా మతపరమైన తీర్థయాత్ర చేస్తున్నప్పుడు దేవుని మంత్రాలను జపిస్తే అది జాతకంలో శుభగ్రహ కలయికలను సృష్టిస్తుంది. పితృదోషంతో బాధపడుతున్న వ్యక్తికి మతపరమైన తీర్థయాత్ర చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పూర్వీకుల ఆత్మల శాంతి కోసం మతపరమైన తీర్థయాత్రలు చేపట్టాలని జ్యోతిష గ్రంథాలలో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి తమ ఆశీస్సులను ఇస్తారని నమ్మకం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.